సార్ ఇప్పుడు రజాకర్ సినిమా అని చెప్పి ఒక చెన్నై సైడ్ ని రిలీజ్ చేస్తున్నారు కదా సార్ మార్చి 1 ఎలా ఉండబోతుందో సార్ అసలు మీకు తెలిసిందే సార్ రజాకర్లు అంటే అసలు ఆ రోజుల్లో ఆకృత్యాలు చేశారని కూడా కొన్ని సాంగ్స్ లో చూసాం ఎలా అనిపిస్తుంది సార్ ఇది రజాకర్లు అనేది అసలు ఈ సినిమా మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందే రిలీజ్ అవ్వాలి కేసీఆర్ రిలీజ్ కానివ్వలేదు సో కేసీఆర్ చేసిన అకృత్యాల్లో ఇది కూడా ఒకటి అంటే హిందువుల్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళని హిందూ భావజాలం ఉన్నోళ్ళని బాగా రెచ్చగొట్టి బాగా అణచివేత చేసిన దాంట్లో ఈ మూవీని బయటకు రానియకుండా ఉండటం కూడా సో ఇదొకటే కాదు ఇంకొక విషయం కూడా చేశాడు కేసీఆర్ అంతకుముందు చాలా చెప్పుకున్నాం మనం ఇంకా చేసిన మిస్టేక్స్ ఏంటంటే తెలంగాణ యుద్ధమని నడిపించేటప్పుడు తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17th మనం ఎందుకు మీరు సెలబ్రేట్ చేయట్లేదు అంటే సెప్టెంబర్ 17th విమోచన దినం మనం ఎందుకు చేస్తాము అని చెప్పారంటే మనకి 47 ఆగస్ట్ 15th దేశానికి బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అని చెప్పని ఈ కాంగ్రెస్ తొత్తులకి అంటే బ్రిటిష్ తొత్తులైన కాంగ్రెస్ లీడర్స్కి అప్పచెప్పి పోయిన తర్వాత మన మన తెలంగాణలో నిజాం మాత్రం వచ్చి జాయిన్ కాలే ఇండియన్ యూనియన్ తోటి సో సంవత్సరం పైన అంటే 13 నెలలు సుమారుగా సెప్టెంబర్ 17th దాకా మేము మీద ఇండియాలో జాయిన్ కామని చెప్పని ముండేసి ఎవరు నిజాం అప్పుడు మిలిటరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పనంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ ఒప్పుకోకుండా కూర్చున్నాడు సో మిలిటరీ యాక్షన్ వద్దు కాశ్మీర్లో ఇక్కడ చేస్తానంటే వద్దు అని చెప్పని అప్పుడు ఒకసారి నెహ్రూ ఇంగ్లాండ్ వెళ్ళిన సమయంలో చెప్పకుండా పోలీస్ యాక్షన్ అని చెప్పని ఇక్కడ హిందువుల మీద అత్యాచారం చేస్తున్నారని చెప్పనేసి పోలీస్ యాక్షన్ అని చెప్పని వాళ్ళని రక్షించడానికి మేము పోలీసులను పంపించామని చెప్పని పోలీసులను పంపిస్తున్నామని యాక్చువల్లీ ఇండియన్ ఆర్మీని పంపించాడు ఎవరు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే ఇక్కడ ఏం అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అనంటే ఈ నిజాం పాలనలో నిజాం రాజు ఏం చేశాడంటే ఒక 2 లక్షల మంది కట్టర్ ముస్లిం ఓన్లీ ఫోర్స్ అంటే దాంట్లో హిందువులు ఎవరు ఉండరు 2 లక్షల మందిని తయారు చేశాడు కాసిం రిజ్వీ అని చెప్పని ఆయన నేతృత్వంలో ఈ రజాకార్లు అని చెప్పని 2 లక్షల మందిని తయారు చేశారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వేరే అరబ్ దేశాల నుంచి పిలిపించి ఆ మిలిటరీ ఫోర్స్ని తయారు చేసి హిందువుల్ని అణిచివేయటానికి ఇండియన్ మిలిటరీ వస్తే హిందువులందరినీ చంపడానికి రెడీగా వీళ్ళు తయారు చేసి పెట్టున్నారు అయితే వీళ్ళు ఏం చేశారంటే ప్రతి గ్రామాల్లో వెళ్ళి మన పండగలు ఏదైనా జరుగుతున్నా మన బతుకమ్మ పండుగలు జరుగుతున్నా దసరా పండుగలు జరుగుతున్నా వాళ్ళు బతుకమ్మ ఆడుతుంటే ఆడవాళ్ళని అందరినీ మగవాళ్ళందరినీ కట్టేసి ఆడవాళ్ళందరినీ బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడిపించి వాళ్ళని చంపేసి వీళ్ళని మగవాళ్ళని చంపేసి ఆడవాళ్ళని రేప్ చేసి ఇట్లా గ్రామాల్లో అత్యాచారం చేస్తూ ఉంటే ఇక్కడున్న కమ్యూనిస్టులు వాళ్ళ మీద విద్రోహం చేశారు విద్రోహం చేస్తూ మన 5-6 లొకేషన్స్ నుంచి ఈ నిజాం ఏరియా చుట్టూతా అటు కర్ణాటక సైడ్ నుంచి అటు మహారాష్ట్ర సైడ్ నుంచి అటు పక్క ఆంధ్ర సైడ్ నుంచి విజయవాడ నుంచి ఇట్లా రకరకాల డైరెక్షన్స్ నుంచి వీళ్ళకి వెపన్స్ సప్లై చేసి ఎవరు ఈ కమ్యూనిస్టు ఈ నిజాం పాలనకి అగెనెస్ట్గా ఈ కమ్యూనిస్ట్ లీడర్సు ఆర్గనైజ్ చేసి మన హిందువులను ఆర్గనైజ్ చేసి ఈ రజాకార్లతోటి యుద్ధం చేయడానికి ప్రిపేర్ చేసి 3000 గ్రామాలు ఈ నిజాం పరిపాలన నుంచి ఈ కమ్యూనిస్టులు కాపాడారు అంటే వాళ్ళని తరిమేసి వాళ్ళని లోపలికి రానికుండా వీళ్ళకి కూడా ఆర్మ్స్ ఇచ్చి ప్రొటెక్షన్ చేస్తూ 3000 గ్రామాలని నిజాం పరిపాలన నుంచి తప్పించారు అయితే వీళ్ళు ఈ రజాకార్లు వీళ్ళతోటి ఫైట్ చేయడానికి కోసమని రజాకార్ల ఆర్మీ తయారు చేసి వీళ్ళని చంపడానికి కోసం వాళ్ళు హిందువుల్ని చంపుతామని చెప్పని బెదిరించారు ఎవరికి పటేల్కి వెళ్ళి మీరు కనుక ఆర్మీని పంపిస్తే మేము ఇక్కడ ఉన్న హిందువులందరినీ చంపేస్తామని అని చెప్తే పటేల్ మీరు అక్కడ చంపుతుంటే మేము చేతులు కట్టుకొని ఉంటామా మీరు చేసేది చేయండి మేము చేస్తామని బెదిరించి పంపించేశాడు అయితే వీళ్ళు ఇట్లా అత్యాచారాలు చేస్తున్నారన్న సమయంలో నెహ్రూ తెలియకుండా పటేల్ ఆర్మీని పంపించి ఈ రజాకార్లు వీళ్ళందరూ కొన్ని రోజులు కొట్లాడారు కపుల్ ఆఫ్ డేస్ తర్వాత వాళ్ళు మేము సరెండర్ అయిపోతే ఈ కమ్యూనిస్టులతోటి అప్పుడు దాకా కొట్లాడిన రజాకారులు
వాళ్ళందరూ ఆర్మ్స్ ఇండియన్ ఆర్మీకి సరెండర్ చేయకుండా ఆర్మ్స్ తీసుకొచ్చి ఈ కమ్యూనిస్ట్ లీడర్లకు ఇచ్చేశారు. అంటే వీళ్ళ ప్రత్యర్థులకు ఇచ్చేశారు. నిజాం ఏరియాలో కమ్యూనిస్ట్ లీడర్లకి ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఈ కమ్యూనిస్ట్ లీడర్లు ఈ బ్రిటిష్ తొత్తులు పరిపాలించేది మాకు అసలు స్వాతంత్రం కాదు, అసలు స్వాతంత్రం అంటే ఈ బ్రిటిష్ తొత్తులందరినీ తరిమి కొడితే తప్పితే స్వాతంత్రం కాదని చెప్పని ఇండియన్ ఆర్మీ తోటి 3 సంవత్సరాలు అంటే 47 సెప్టెంబర్ 17 నుంచి 51 దాకా కూడా ఇండియన్ ఆర్మీ ప్రవేశించకుండా ఈ ఒక్కొక్క గ్రామాల్లో వీళ్ళతోటి యుద్ధం చేశారు. ఎవరితోటి? ఈ రజాకార్లు ఇచ్చిన వెపన్స్ తోటి ఈ కమ్యూనిస్టులు మన ఇండియన్ గవర్నమెంట్ మీద యుద్ధం చేశారు. అసలు ఈ హిస్టరీ బయట ఎక్కడ మనకి దొరకదు కదా. అసలు ఇట్లాంటి విషయాలు మీకు ఏ మీడియాలో చెప్పరు, తెలుగు మీడియాలో. సో ఈ సెప్టెంబర్ 17th రోజున అసలు తెలంగాణకి విమోచన, నిజాం ఏరియా పాలనకి విమోచన దినం కాబట్టి మనం అంటే మన తెలంగాణ ఆంధ్రాతోటి కలిపినప్పుడు కొంత భాగం మహారాష్ట్రకి వెళ్ళింది, కొంత భాగం ఇది కర్ణాటకకి వెళ్ళింది. ఆ ప్రాంతాలలో ఈ సెప్టెంబర్ 17న నిజాం పాలన యొక్క విమోచన దినం అని చెప్పని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రోజు కూడా. కానీ తెలంగాణలో మనం ఎందుకు చేసుకోవట్లేదు అని ప్రశ్నించాడు ఎవరు? కేసీఆర్. ఆ వీడియోలు ఉన్నాయి, మీరు ఎప్పుడైనా కావాలంటే చూడండి. కేసీఆర్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిష్ తొత్తులు ఈ సెలబ్రేట్ ఇవ్వట్లేదు, చేసుకోవాలని చెప్పని ఉద్యమం సమయంలో చెప్పాడు. కానీ ఉద్యమం అయిపోయిన తర్వాత చీఫ్ మినిస్టర్ కాగానే నేను నిజాం పాలన తీసుకొస్తా, ఈ సెప్టెంబర్ 17th చేసుకోవడానికి వీలు లేదని చెప్పిన ఆంక్షలు విధించాడు. బీజేపీ వాళ్ళు చేస్తుంటే కూడా దాన్ని బ్యాన్ చేశాడు. సో ఇట్లా మనల్ని ఏ రకంగా ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు మనల్ని మోసం చేస్తుందో తెలుసుకోండి. సో ఈ రజాకార్లు తర్వాత ఏం జరిగిందంటే 51 తర్వాత ఈ కమ్యూనిస్టులు అందరూ కలిసి స్టాలిన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు రష్యాలో. ఏమని? మేము యుద్ధం చేస్తూ ఉన్నాము ఇండియన్ ఆర్మీ తోటి, మాకు మీరు ఇంకా సపోర్ట్ చేయండి అని అడిగితే, మీకు సముద్ర తీరం ఉందా అని అడిగాడంట. సముద్ర తీరం లేదు, మేము ఇంటీరియర్ ఇండియాలో ఉన్నామంటే, నెహ్రూ నాతోటి కాంప్రమైజ్ అయిపోయాడు, సోషలిస్టిక్ పాలసీస్ పెడతానన్నాడు, ఇంకా కొన్ని విషయాల్లో కూడా కాంప్రమైజ్ అయిపోయాడు, కాబట్టి మీరు కూడా వెళ్ళి కాంప్రమైజ్ అయిపోండి నెహ్రూతోటి అని చెప్తే వీళ్ళు కూడా వెళ్ళి ఈ కమ్యూనిస్టులు కూడా నెహ్రూతోటి కాంప్రమైజ్ అయిపోయి వీళ్ళు కూడా ఒక పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పని పార్టీ పెట్టుకొని వీళ్ళు కూడా ఎలక్షన్స్ రన్ అవుతారు. అప్పుడు మన దేశం మొత్తంలో 2 పార్టీలు ఉండే దేశం అంతా. ఒకటి కాంగ్రెస్, ఒకటి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. ఈ 2 ఉండే. ఈ 2 కూడా కాంగ్రెస్ పార్టీ ఏమో బ్రిటిష్ వాళ్ళ చేతిలో నేతృత్వం, నెహ్రూ చేతులు, ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏమో రష్యా నేతృత్వంలో. సో 2 పవర్లో ఉన్న పార్టీ, అపోజిషన్లో ఉన్న పార్టీలు 2 కూడా విదేశాల యొక్క చెప్పు చేతుల్లో ఉండేటప్పటికీ మన భారతదేశానికి ఈ దుస్థితి ఇన్ని రోజులు మన హిందువులు మనకి చైతన్యం రాకుండా మభ్యపెడుతూ ఈ ఇన్స్టిట్యూషన్స్, మీడియా కానీ, మూవీ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఎన్జిఓస్ క్రియేట్ చేయడం కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని కానీ ఈ మనకి అగెనెస్ట్గా పాలసీలు చేస్తూ మన హిందువులకి ఏం అన్యాయం జరుగుతుందో తెలియనీయకుండా మనల్ని ఒక సెడేటివ్ అంటే ఒక మత్తుమంది ఇచ్చినట్టుగా మనల్ని మత్తుమంది ఇచ్చేసి మన జీవితాలు ఏదో మనం బతుకుతున్నట్టు, మనకి ఏం జరిగినా అక్కడ ఎవడు చచ్చిపోయినా, ఇదే రాష్ట్రంలో ఎవడు చచ్చిపోయినా మనల్ని స్పందించనివ్వకుండా చేసి మనల్ని ఆర్గనైజ్ కానివ్వకుండా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన పాలసీలన్నీ మన హిందువుల మీద పెట్టారు. మన టెంపుల్స్ అన్ని బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? హిందువులు ఎక్కడ ఆర్గనైజ్ అయ్యి బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా ఫైట్ చేయకూడదని చెప్పని. సో తర్వాత కూడా ఆ పాలసీనే కంటిన్యూ చేశారు. మన టెంపుల్స్ అన్ని గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి ఇప్పటిదాకా కూడా. సో మన హిందువులు ఈ రజాకార్ మూవీ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ, అంటే నేను ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చెప్పాను, అసలు కమ్యూనిస్టులు ఇదంతా కూడా అసలు ఈ రజాకార్లు చేసిన అక్రోచాలు ఏ గ్రామాల్లో ఎటువంటి అట్రాసిటీస్ చేస్తున్నారు అనేది ఈ కాశ్మీర్ ఫైల్స్ లాగా ఈ రజాకార్ ఫైల్స్ అనే మూవీని కూడా తీస్తున్నారు.
సో ఈ మూవీ తీసే వాళ్ళకి చాలా చాలా సెల్యూట్ కొట్టాలి, దండం పెట్టాలి. ఇట్లా ధైర్యం చేసి మూవీ ఇండస్ట్రీలో కూడా మన జరిగిన జెనోసైడ్, హిందూ జెనోసైడ్ని బయట ప్రపంచాలకి తెలియజేయాలి. తెలియజేయడం ఒకటే కాకుండా మన ప్రజలకి కూడా తెలియజేయాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కూడా హిందువుల్ని ఖతం చేయడానికి ఈ భారతదేశంలో గజ్వాయే హింద్ అని చెప్పని ఎన్నో కుట్రలకు పన్నుతున్న కొన్ని ఆర్గనైజేషన్స్ ప్రతి ఈ వీళ్ళకున్న ప్రార్థనా స్థలాల్లో పెద్ద ప్లాన్ చేస్తూ ఉన్నారు. మన దేశంలో మన హిందువుల్ని మనం మెజారిటీ ఉన్నా కూడా మైనారిటీగా చేసేసి పొలిటికల్ మైనారిటీ చేసేశారు. ఎందుకంటే మనం హిందువులు ఎవరు ఓటేయరు, బయటకు వచ్చి ఓటేయరు.